హాయ్ హలో ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఎండాకాలం వచ్చిందంటే మనకి ముందుగా గుర్తొచ్చేది ఏంటండి? మామిడికాయలు. మామిడికాయ పచ్చడి. ఇంకా మా అత్తయ్య అయితే పచ్చళ్ళ స్పెషలిస్ట్ అని చెప్పాలండి. నిజంగా అస్సలు ఆమె చేతితో పచ్చడి పెడితే ఉంటుంది. నేను గొప్పలు చెప్పడం అని కాదు, కానీ అస్సలు అమృతంలా ఉంటుందండి. ఇంకా మా అత్తయ్య పెట్టడం వల్లే ఆ ఆవకాయ పచ్చడికి అంత టేస్ట్ వస్తుందేమో అనిపించే అంతలా ఉంటుంది నిజంగా. అసలు తను పెట్టిన పచ్చడి ఒక్కసారి తిన్న వాళ్ళు ఎవరైనా సరే తప్పకుండా మళ్ళీ అడుగుతారండి, అంత టేస్టీగా ఉంటుంది. అత్తయ్య అంటే మా సొంత అత్తయ్య కాదు, కానీ మా అత్తయ్య వల్ల చెల్లెలు అనమాట. సో ఇంకా మా ఇంటి పక్కన కాక పక్కన మా అత్తయ్య వాళ్ళకి మాకు మధ్యలో ఒకటే ఇల్లు ఉంటుందన్నమాట. సో ఇంకా నేను వెళ్ళి అడిగాను అనమాట. ఎవ్రీ ఇయర్ అంటే పెళ్ళి కాకముందు అమ్మ పెట్టేదనమాట. ఇంకా పెళ్ళైన దగ్గర నుండి ఒక్కసారి నాకు మా అత్తయ్య పచ్చడి వేసి ఇచ్చారు. ఇంక అప్పటి నుంచి నేను ఫిదా అయిపోయి ఎవ్రీ ఇయర్ అత్తయ్య వాళ్ళకి మామిడి చెట్టు ఉందనమాట. పాప మా అత్తయ్య పచ్చడి కావాలి అని అడగడమే ఆలస్యం. అసలు తనే కాయలు తెంపి చక్కగా చూస్తున్నారు కదా, ఇది వాళ్ళ ఇల్లే అనమాట. ఇంకా చెప్పగానే సరే వచ్చే అనేసి చెప్తే ఇంకా నేను మా ఆయన వెళ్ళామన్నమాట. ఆల్రెడీ కాయలు తెంపి పెట్టారనమాట. ఇంకా చక్కగా వాటిని అయితే వాష్ చేసుకొని వాటికి కొంచెం అది ఏమంటారు, ఒక కాటన్ క్లాత్తో చక్కగా వాటిని తుడుచుకొని ఆ కొనలు అనేవి తీసేసి, ఎందుకంటే అది జిగురులాగా ఒక అది ఉంటుంది కదా అండి, సొన్నలాగా. సో దాన్ని అయితే తీసేయాలన్నమాట. చాకుతో కట్ చేసేసుకొని ఇంకా మా ఆయన అయితే చూస్తున్నారు కదా, చక్కగా కట్ చేస్తున్నాడు అనమాట. ఇంకా 4 పీసెస్ అట్లా మనకి ఎంత కావాలనుకుంటే ఆ సైజులో చక్కగా పీసెస్ అయితే కట్ చేసుకోవాలన్నమాట. ఇంకా మా ఆయన కట్ చేస్తుంటే నేను అత్తమ్మ అయితే చక్కగా వాటిలో మామిడికాయలో లోపల పిక్కలో ఒక లేయర్ లాంటిది ఉంటుందండి, పేపర్ టైప్లో ఉంటుంది. సో చాలామందికి తెలీదు, దాన్ని తీసేయరు అనమాట. ఇంకా దాన్ని తీసేయకపోవడం వల్ల ఏంటంటే పచ్చడి తొందరగా మెత్తబడిపోతుంది, ఖరాబ్ అయిపోతుంది. అందుకనేసి ఇంకా తనైతే నాకు చెప్పారనమాట. ఇది యాక్చువల్గా నాకు తెలీదు, సో అలా తీసేస్తారని. ఇంకా దాన్ని అయితే తీసేయాలన్నమాట. మేము ఒక్కొక్క పీస్ని అలా ఒక్కొక్క దాంట్లో నుంచి సపరేట్ చేసి చక్కగా పీస్ని అయితే క్లీన్ చేసి పెట్టుకున్నాం అనమాట. ఇంకా చూస్తున్నారు కదా, ఉప్పు కూడా ఏంటి అంటే కిలో మామిడికాయలకి ఒక 1/2 కిలో ఉప్పు అయితే పడుతుంది అనమాట. సో ఇంకా అత్తయ్య, ఎందుకంటే మాకు తెలియదు కాబట్టి వాళ్ళ ఇంట్లోనే అన్నీ చేసి నాకైతే ఇచ్చారనమాట. ఇంకా నెక్స్ట్ పోపు ఎలా పెడతారు, దానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి అనేది మాత్రం నేను ఇంకొక వీడియోలో తప్పకుండా అప్లోడ్ చేస్తాను, మీరు చూస్తుండండి. నెక్స్ట్ ఇంకా ఏంటంటే నేనైతే ఒక 3 కిలోలు ఈ పచ్చడి అంటే పిక్కది 3 కిలోలు తురిమి పెట్టుకున్నాను అనమాట. సో ఎందుకంటే పిల్లలకు తురిమింది అయితే బాగుంటుంది కదా తినడానికి అనేసి. సో ఇంకా నేనైతే అట్లా 3 కిలోలు అది, 2 కిలోలు ఇది, 5 కిలోల పచ్చడి